హాయ్ అండి. ఇప్పుడు మాఘ పురాణంలోని 18వ అధ్యాయం నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరల ఇట్లు చెప్పిన, దేవతలారా, మాఘ మహిమ ఎంత చెప్పినో తీరదు. మాఘ పౌర్ణమి నాడు మాఘ స్నానము పూజ మున్నగు చేసి వృషోత్సగమనం చేసిన వానికి పాపములన్నీ నశించును. మాఘవ్రతము ఆచరించని వారు నాకిష్టులు, వారి దేవతలే వైకుంఠమును చేరుదురు. గంగానది తెల్లగా నుండును, యమునా నది నల్లగా నుండును. వీని అలలు చామరాల వలె కదులుచుండును. అతడి విశాలమైన వటవృక్షమున్నది. వీనితో కూడిన ప్రియాగ క్షేత్రము తెల్లని నల్లని అలల నడ చామరములను గంగా యమునలను మునికన్యకలు వీచుచుండగా అక్షయ చామరములు వటవృక్షము అతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజే ప్రకాశించున్నది. మాఘ స్నానము ఆపదలను పోగొట్టి సంపదలను నిచ్చును. మాసములలో మాఘమాసం గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షములలో ఉత్తమము. దేవతలలో విష్ణువు ఉత్తముడు. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువుల్లో వసంతం గొప్పది. మంత్రములలో రామతారక మంత్రము, స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగానది ఉత్తమము. మేరు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో ధనదానం గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ప్రభుతి సర్వ నదులందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానం చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసిన మాఘస్నానం వలన వచ్చును. మాఘమాస స్నానము చేసి పూజ మొన్నగునితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమునున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘ వ్రత మహిమను వివరించను. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతములకు చేరి, ఇంద్రుడు వెతుకుచున్న వారిని చిన్న పాదములు, పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వాడిని చూచి భయంకరముగా ధ్వని చేసినది. దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినో ఆ తొండ కదలలేకపోయింది. శ్రీ మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు ఎట్టువో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికములు చేసి ఆ తీర్థము తొండపై పోసిరి. పవిత్రోదకము తడిపిన తొండ దివ్యాలంకారముగా గల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరవని అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించెను. దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను, నేను సుశీల పేరు గల కలదానను, కాశ్మీరం నివసించు బ్రాహ్మణు పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేసెను. నా దురదృష్టమున నా భర్త పెండి జరిగిన 4వ దినమున మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువ దుఃఖపడిరి. నా తండ్రి మనుష్య జన్మమున కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరింత కష్టము. బాల్యమును వైద్యం అందుట మరింత కష్టము. ఇట్లు బాల్యమునే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించి మేలన్నీ తలచి పుత్రికను నన్ను బంధువుల వద్ద వదిలి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేను బంధువుల వద్ద నుంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరునూ లేకపోవడిచే భిక్షాచరించి జీవించుంటిని. నిలువన్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారం అమ్ముకొనుచు జీవించుంటిని. భక్తి వ్రతము మున్నగు వాని ఎరుగను. ఉపవాసం అని ఏమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయు వారిని చూచి పరిహాసం చేసేతిని. ధనమును దాచి సంపాదన పరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరుకున్న వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచారవంతులైన జీవితమును గడిపితిని. తరువాత మరణించి నరకమునకు చేరితిని. అచట పెక్కు రీతిలో శిక్షించబడితిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మలు పొందితిని. పెక్కు బాధలు పడితిని. ఒకనాటి జనములో 5 దినములు కిందటి ఆహారమును ఆకలి గల వానికి పెట్టితిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయతలిచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శించే ఆమె దివ్య దేవతాతత్వము నందినది. దేవప్రియము పేరును పొందెను. దేవతల్లో ఒక రాముని వివాహమాడిరి. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెతకసాగిరి. పద్మగిరి గుహలో వికార రూపంలో తిరుగుచున్న ఇంద్రుని
ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడు వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయాను. దేవతలను ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయాను. దేవతలను ఇంద్రును వెంబడించి వారిని ఊరడించి ధైర్యం పలికిరి. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపమును పొందిన శాపమును తెలుసుకుంటుమి. శ్రీ మహావిష్ణువు నీ శాప విముక్తి మార్గమును చూపించును. ఆ ప్రకారం చేయుదుము రమ్మని తుంగభద్ర నదీ తీరముకు తీసుకొని వచ్చింది. మాఘమాసమంతయును వాని చేత మాఘ స్నానము చేయించిరి. ఇంద్రుడు శాప విముక్తుడైన కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించెను. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గమునకు ఎగెను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. కృసుమద మహర్షి జుహునుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుచుండగా, జుహునుముని స్వామి శ్రీ విష్ణు కథామృతమును ఇంకనూ వినవలని ఉన్నది, ఇంకనూ చెప్పుడని కోరెను. కృష్ణుమద ఇట్లు పలికెను. పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదన తప్ప అతడు ఇంకేమీ ఎరుగడు. అతడు చేయలేదు, పూజలు చేయలేదు, దానములు చేయలేదు, మంచి పనులు కూడా చేయలేదు. అందువల్ల మరణించిన తర్వాత నరకం లోకమునకు పోయాను. అతడు కొంతకాలం ఉండును. దరిద్రుడే జన్మించును. దరిద్రుడే మరిన్ని పాపకారములు చేసును. మరణించిన పిశాచమే పంపా తీరమున మర్రి చెట్టు పై నుండి అచటనున్న వచ్చిన వారిని పీడించుండును. ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమున శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపం నివసించుచు మాఘ స్నానము పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుండును. అతడు మాఘ స్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘ స్నానం చేసిన వారిని సర్వపాపమును సూర్యోదయమును చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘ స్నానం చేయని వాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములు, చేయకపోవటం వలన అశుభములు వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపం పైనుండి కింద పడినది. ఆ పిశాచం వశిష్ఠునికి నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లెను. పంపాజలమును మాఘ స్నానము వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘ స్నానం వలన వాని పిశాచ రూపం పోయి దివ్య రూపం వచ్చినది. మాధవానుగ్రహం వలన వైకుంఠమునకు చేరను. నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.